ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆమె ఓ ఉపాధ్యాయురాలు. ప్రతిరోజు ఆటోలో పాఠశాలకు వెళ్తోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆటోలో స్కూల్కు బయలుదేరింది. కానీ ఆ ప్రయాణమే ఆమెను మృత్యువు అంచుకు తీసుకువెళ్తుందని ఊహించలేకపోయింది. స్కూలుకు తీసుకువెళ్తుందనుకున్న ఆటో సడన్గా నిర్మానుష్య ప్రదేశంలో నిలిచిపోయింది. డ్రైవర్ చేతిలో స్టీరింగ్ బదులు కత్తి ప్రత్యక్షమైంది. ఏం జరుగుతుందో తేరుకునే లోపే ఆమెపై దాడి జరిగింది. అసలేం జరిగింది? ఆటో ఎందుకు ఆగింది? రోజురోజుకు పెరుగుతున్న ధరలతో పసిడికి రెక్కలుస్తుంటే దాన్ని కాజేయడానికి కొందరు కేటుగాళ్లు కత్తులు నూరుతున్నారు. మార్కెట్లో బంగారం ధరలతో పాటు దోపిడీలకు పాల్పడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. పుత్తడి ధరలు ఆకాశానందుతున్న తరుణంలో కేటుగాళ్లు బంగారం ధరించే మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ ఓ మహిళ గొంతు కోసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన హరిత అనే మహిళ తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం గొట్టిగాడిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ప్రతిరోజు ఆటోలోనే పాఠశాలకు వెళ్తుంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పాఠశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే ఆ రోజు వెళ్లే ఆటో కాకుండా మరో ఆటో ఎక్కింది. ఆటోలో ఆమెతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే అందరూ మార్గం మధ్యలో దిగిపోగా ఆటోలో హరిత ఒక్కరే మిగిలారు. ఆమె మెడలో బంగారు గొలుసు చూసిన ఆటో డ్రైవర్కు దుర్బుద్ధి పుట్టింది. ఉపాధ్యాయురాలి బంగారు గొలుసుపై కన్నేసిన ఆటో డ్రైవర్ గూడూరు రూరల్ మండలం కందలి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి రాగానే ఆటోను పక్కకు ఆపాడు. ఆటో డ్రైవర్ కత్తి తీసి హరితను బెదిరించాడు. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆటో డ్రైవర్ ఆమెను తీవ్రంగా గాయపరిచి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. మార్నింగ్ అరౌండ్ 7:45 AM తిరుపతి మన బాలాయపల్లిలో స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఒక ఆవిడ మార్నింగ్ యథావిధిగా స్కూల్కి అటెండ్ అవ్వడం కోసం గూడూరు టౌన్లో అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు. సో ఎవ్రీడే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఇంకొక ఆటో ఎక్కడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తూ బాలాయపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక పాయింట్ దగ్గర చీమర్తి విలేజ్ అంటే అవుట్స్కట్స్ కొంచెం అడవిలో ఉంటుంది. అవుట్స్కట్స్కి వచ్చేటప్పటికి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుర్బుద్ధి కలిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తి చూపించి ఆవిడ్ని బెదిరించాడు. సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి. ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రెసిస్ట్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రెసిస్ట్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం ఇంజరీ చేయడం జరిగింది. ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాచ్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంలో వదిలేసి అతను ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న హరితను గమనించిన స్థానికులు వెంటనే గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి 3 గంటల వ్యవధిలోని ఆటో డ్రైవర్ను పట్టుకున్నారు. ఆవిడకి బాగా కట్ ఇంజరీస్ డీప్ లాసరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ కిమ్స్కి తీసుకురావడం జరిగింది. సో
ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆవిడికి బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ కొడవింట వెంకట రమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ 30 years 3 అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాం. ఇందులో మా ఎస్పీ మేడం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గూడూరు డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్, క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. బంగారం ధరించిన మహిళలు ఒంటరిగా బయటికెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.